హాయ్ గైస్, వెల్కమ్ టు క్రేజీ మధు వ్లాగ్స్. మేము కార్తీక పౌర్ణమి రోజు సత్యనారాయణ వ్రతం చేయించుకున్నామండి. అది అనుకోకుండా టెంపుల్కి వెళ్ళాము. ఆ శివయ్య దర్శనం చేసుకుందాం అనుకుని, కానీ సత్యనారాయణ వ్రతం చేయించుకున్న అదృష్టం మాకు కలిగింది. చాలా సంతోషంగా అనిపించింది. నేను అంటే ఆల్మోస్ట్ ఒక 2 years అయిపోయింది మేము అన్నవరంలో వ్రతం చేయించుకుని. అప్పటి నుంచి మళ్ళీ తర్వాత అనుకుంటున్నాను, అవ్వడం లేదు. మా అపార్ట్మెంట్లో కూడా ఎవరో ప్రసాదం తీసుకురావడం, లేకపోతే ఎక్కడి నుంచో ఇలా వింటున్నానే తప్ప, అరే నేను ఎప్పుడు చేయించుకుంటానో, ఆ భగవంతుడు నాకు ఎప్పుడు కరుణిస్తాడు, ఎలా చేయించుకుంటానో వ్రతం అని చెప్పి నేను చాలాసార్లు అనుకునేదాన్ని అనమాట. దగ్గరగా ఆల్మోస్ట్ ఒక 3 weeks నుంచి ఇంక ఎక్కువ అనుకుంటున్నాను. లక్కీగా నేను టెంపుల్కి వెళ్ళాను, నిజం చెప్తున్నాను కదా. ఆ శివయ్యని దర్శనం చేసుకుందామని వెళ్ళాము, కానీ అక్కడ సత్యనారాయణ వ్రతాలు చేస్తున్నారని చూసి నేను వెళ్ళి అడిగాను అయ్యగారికి. పంతులు గారు, ఇలా నేను వ్రతంలో కూర్చోవచ్చా అంటే, ఓకేనమ్మా చేసుకోవచ్చు, తప్పేముంది, మీ వారు వస్తారా అంటే, వస్తారండి అని చెప్పేసి అన్నాను. వెంటనే మా హస్బెండ్ కాల్ చేశాను. ఇలా వెంటనే ఆయన ఫ్రెష్ అయిపోయి వచ్చేసారు. ఇంకా అన్నీ అప్పటికప్పుడు అన్నీ చాలా లక్కీగా అండి అసలు. అంటే నేను ఏమి తీసుకెళ్ళడం కూడా అవ్వలేదు, కానీ ఆ అయ్యగారే నాకు అన్నీ సమకూర్చారన్నమాట. ఆ బియ్యం కానివ్వండి, లేకపోతే కలసం, బ్లౌజ్ పీస్, ఎనీథింగ్ అనమాట. అన్నీ నాకు ఆ టెంపుల్లోనే భగవంతుడే ఇచ్చారు. నాకైతే చాలా సంతోషంగా అనిపించింది. నేను స్వామి భక్తుగా ఆహ్వానించుకోవడం, ముందుగా విఘ్నేశ్వరుని పూజ చేయవలను. ఆ తర్వాత ఆదిత్యాది నవగ్రహములను, అష్టదిక్పాలకులను, గణేశాది పంచపాలకులను ఆయా దిక్కులందరూ ప్రతిష్ఠించుకొని పూజించుకోవలను. తర్వాత శ్రీ సత్యనారాయణ స్వామికి పంచామృతములతోటి ప్రోక్షణ చేసి అభిషేకించి స్వామివారిని కలశ సంకల్పం చేసి ఈ రోజు వరకు కూడా నేను వ్రతం ఆచరించలేదు.